కొద్దిగా ఎన్నికలైన శాసనసభ అందరు కొద్దిగా కూర్చోండి ప్లీజ్. 5 నిమిషాలు మహిళలకు కొద్దిగా సీట్లు ఇవ్వండి. కొద్దిగా సీనియర్లకు సీట్లు ఇచ్చి రాష్ట్ర నూతన ఎన్నికల చైర్మన్ గారు కూడా వేదిక మీద రావాలి. చైర్మన్లు మరియు మంత్రివర్యులు, విప్ గారు, పార్లమెంట్ సభ్యులు ఏ స్థాయికి ఎదగాలంటే ఏమన్నా ఇప్పుడు మనందరికి మార్గదర్శిగా ఉన్నాడు. ఏది ఏమైనా మనం అందరం కూడా ఏమైద్దో అని అనుకున్న కార్యశాలకు సంబంధించిన చైర్మన్లు, అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వివిధ గౌరవ మంత్రివర్యులు సోదరి సురేఖ గారు, మరొక మంత్రివర్యులు సోదరి సీతక్క గారు, వరంగల్ రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి సన్మాన సభకు అధ్యక్షత వహిస్తున్న కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఇప్పుడు శాసనసభ్యులు గడియం ఇప్పుడు రాజేంద్ర ముందే చెప్పాడు, వరంగల్ జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే గౌరవ ముఖ్యమంత్రి పక్క ఉన్న వ్యక్తి మనవాడు. వడ్డించే వాళ్ళలో ఎవరు ఏ మూలకున్న వడ్డిస్తానే ఒక సామెత ఉంది. వడ్డించే స్థానంలో ఏమన్నా ఉన్నాడు కనుక వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాకు తప్పకుండా అన్ని రకాలు అన్ని విధాల్లో మరి పార్టీ శ్రేణిలో కూడా ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనలు సలహాను కూడా తప్పకుండా తీసుకెళ్ళి మరి సామాన్య కార్యకర్తలకు సాగి ఎదగడానికి కూడా తప్పకుండా ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించడానికి ఏమన్నా కూడా సహాయ సహకారం ఉంటుందని ఆశించే అవకాశం కల్పించిన మరి రాజేందర్ రెడ్డి గారికి, జిల్లా నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. మంత్రివర్యులు గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వారి అభ్యర్థులు అందిస్తుంటారు. ఈ వారు కానీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా వారి పేరు ఏకగ్రీవంగా పంపడం, అలాగే ఒక నాయకుని నమ్ముకొని అదే నాయకత్వం జరిగి తీరుతుందనే విశ్వాసం నమ్మకాన్ని మనకు ఎదురుగానే ఉన్నాడు ఇవాళ రాష్ట్ర సభ్యుడు. తప్పకుండా వచ్చే రోజులలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి కాంగ్రెస్ మనందరి ప్రేమతో సన్మానం అందుకుంటున్న నాకు అధికంగా ఈరోజు మనందరి కోరుతున్నాను. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ కిందికి వచ్చిన నాయకులు కూడా ఇవాళ భోజనాలు ఉన్నాయి, సాయంత్రం వరకు కూర్చుందాం తప్ప ఎండ తగ్గినాకనే పోదాం, తొందర ఏం లేదు. అందరూ కూడా ఏ ప్రోగ్రాంలు ఉన్నా క్యాన్సల్ చేసుకొని ఉండవలసిందిగా కోరుతున్నాను. 2 నిమిషాలు నాయకుడు. సభకు నమస్కారం. నేటి సమావేశ అధ్యక్షులు సోదరులు, నేటి సన్మాన గ్రహీత పెద్దలు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కమిటీ సభ్యులు, డిసిసి అధ్యక్షులు సోదరుడు గౌరవ శాసనసభ్యులు నాయన రాజేందర్ గారు, పెద్దలు జై కాంగ్రెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు మిమ్మల్ని అభినందించడం అనేది గౌరవ రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారి యొక్క నమ్మకం వమ్ము కాకుండా మన జిల్లాలో రాసుకోవాలనుకుంటున్నాను. ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, సన్మాన గ్రహీత సోదరుడు వేం నరేందర్ రెడ్డి గారికి, దయచేసి హాల్ చిన్నగా ఉన్నది, దయచేసి అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సర్పంచులు కొండంత ధైర్యం ఇచ్చిండు. సర్వే జరుగుతుంది, సర్వేలో ఉంటే నువ్వు తప్పనిసరిగా టికెట్ వస్తుంది, కానీ నీకు ప్రామిస్ చేయను టికెట్ అనేది, నువ్వు కష్టపడి వెళ్ళు అంటే ఈరోజు ఈ వేదిక మీద నిలబడ్డా అంటే మా యొక్క వర్ధనపేట నియోజకవర్గ ప్రజల వల్లనే అన్నా. నేను సదా రుణపడి ఉంటా. ఎందుకంటే నేను పార్టీలో చేరగానే రాజేంద్ర రెడ్డి గారికి, అలాగే పెద్దలు
ఈనాటి సన్మాన గ్రహీత అన్న గారి నాయకత్వం, వేమన్న గారి నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనం చేసి వరంగల్ జిల్లా చరిత్రలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది అని నిరూపించుకున్నామన్నా ఆయనతో కూడా ఫైనల్గా కూడా ఆ ఎయిర్పోర్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీరు ప్రతిదినం దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారన్న మేము చూస్తూనే ఉన్నాం రివ్యూలలో ఇట్లా. అది కూడా తొందర కంప్లీట్ చేస్తే వరంగల్ జిల్లా ఎక్కడికో వెళ్ళిపోతుందన్న రాష్ట్ర పుటంలో. కాబట్టి మరి ఇక్కడ సమయం కూడా 12 కావస్తుంది దగ్గర. శాసనసభ్యులు అందరూ కూడా మనిషి 2-3 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే వేదిక మీద చాలా మంది ఉన్నాము, అందరం కూడా అభినందనలు తెలుపుతూ షార్ట్కట్లో 2-3 నిమిషాలు మాట్లాడితే అందరి ప్రతినిధులకు కూడా, మరి ఇది పార్టీ ప్రోగ్రాం, గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు కాబట్టి పార్టీ యొక్క కార్యవర్గానికి కూడా మనం 2-3 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ కూడా ఉంటే వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నా. దయచేసి మీద పిలువని వాళ్ళు ఉంటే మాత్రం తక్షణం దిగండి, ఏమి అనుకోకండి. ఎందుకంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లకు స్థానాలు ఉండాలి, అది ఆర్గనైజేషన్ సిస్టమ్. దయచేసి పిలువని వాళ్ళు నేను వెనుకలు చూసే వరకు చూసుకోకుండా దిగిపు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ గౌరవపదంగా. అది ఎంత వాస్తవమో అందరికీ తెలిసిన ముచ్చట. మరి సగం సంవత్సరం అయిపోయింది, సగం కాలం అయిందని చేస్తున్నా. వేమన్నా మీరు నిజంగా కూడా జిల్లాకు చేసిన సేవకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు అక్కడ ఆ స్థానంలో లేదు, సారన్న కానివ్వండి, ఎమ్మెల్సీ గారు, ఎంపీలు అందరం కలిసికట్టుగా పోటీ పడి నేను భోజనం పెడతా అంటే నేను భోజనం పెడతా, నేను ఇది చేస్తా అంటే నేను అది చేస్తా అని పోటీ సభ్యులు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా మన జిల్లాకు దక్కిన ఈ గౌరవాన్ని మనం చాలా నెట్టుకుంటా. మనకు అత్యధిక నిధులు మన వరంగల్ జిల్లాకు వచ్చినాయి రాష్ట్రంలో. దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే, దాని తర్వాత వేమ నరేందర్ రెడ్డి గారు. అంతేకాకుండా ఎంతైనా పుట్టిన గడ్డ మీద ప్రేమ ఉంటది కదా, కాబట్టి ఇది చేస్తే బాగుంటుందని గుయ్యి అని వేమ కీలకంగా ఉన్నది ఇందులో. ఎందుకంటే మనం కలుస్తాం వస్తాం అయిపోతుంది, కానీ ఉదయాన్ని చేస్తే ప్రతి నిమిషము ఫాలో అప్ చేసి మన జిల్లాకు వచ్చిన నిధులలో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, ప్రతి మన జిల్లాకు ఎక్కువ మేలు జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవాలన్నా కావద్దని చెప్పండి, మన అందరం కూడా వారి ద్వారా ఇవాళ మనకు నిజంగా పడినంత. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం ముఖ్యమంత్రి గారి మన వేమ నరేందర్ రెడ్డి గారికి నూతనంగా మన జిల్లా నుంచి తోటి దద్దరెళ్తున్నటువంటి సందర్భం ఇది. మన ఆత్మీయ సమ్మేళనం అనుకుందాం. కుటుంబ రోజుల తర్వాత ఉమ్మడి జిల్లా కుటుంబ సభ్యులందరం కూడా ఒక్క కడ
నరేందరన్నా మా పేరు నరేందరన్నా నీ వెంటే మేమన్నా జై నరేందరన్నా జయమో నరేందరన్నా మా పేరు నరేందరన్నా నీ వెంటే మేమన్నా హలో, దయచేసి ఈ క్రమశిక్షణ పాటించకపోతే మాత్రం దయచేసి అందరిని దింపడం ఏమమ్మా, దయచేసి అందరూ సీరియల్ నువ్వు అమ్మా సీరియల్ గా వస్తే అందరికి అవకాశాలు దొరుకుతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అయ్యో చెల్లి కానీ అబ్బా, చెల్లి కానీ కానీ చిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మరి నాయకులందరూ కూడా కృతజ్ఞతలు అర్థం పడుతున్న ఈ క్రమాలలో మరి మన యొక్క తెలంగాణ మరి వాళ్ళు ఎంతో బాగుందని చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వపడతాం. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలకు వేదిక పైనటువంటి మా కళాకారులందరూ కూడా ప్రత్యేక కళాభివందనాలు తెలియజేస్తూ మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సన్మానంతో కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజు జిల్లా అధ్యక్షులు సాంస్కృతిక సేన ఒక అద్భుతమైన పాటతో మన ముందుకు వస్తున్నారు. సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రగన్న కళా బృందం ద్వారా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు.